మిత్రులారా ఆలోచన చేయండి. ఈ సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్నటువంటి బలహీన వర్గాల గురించి కానీ, దళితుల గురించి కానీ, మైనార్టీల గురించి కానీ, లేకపోతే ఇతరత్ర వెనుకబడిన వర్గాల గురించి కానీ 10 సంవత్సరం ఆలోచన చేయనటువంటి ఆనాటి ప్రభుత్వాలు గాలికి వదిలేస్తే ఈరోజు ఈ ముఖ్యమంత్రి మంత్రిమండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఎంతో ఆశించి ఈ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నారు. వారి కోరికలు తీర్చడమే మనం అందరి ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత అని చెప్పి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రం మీద భారం వేసి పంపించినప్పటికి కూడా ఆ భారాన్ని మోస్తూనే ఈ ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది డెఫినెట్గా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగబడినటువంటి రోజుగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను.